ఆగండి ఆగండి. ఈ రోజుల్లో 2 పూట్ల టిఫిన్‌లే చేస్తున్నారు గదా! అప్పుడు ఏం టిఫిన్ చేయాలా అనే కన్‌ఫ్యూజన్‌లో ఒకరోజు పొంగల్ చేసేసుకోండి. నేనెలా పొంగల్ చేస్తానో చూపిస్తాను, వచ్చేయండి. ఒక గ్లాస్ రైస్‌కి ఒక గ్లాస్ పెసరపప్పు 2 ఈక్వల్ క్వాంటిటీస్‌లో తీసుకోండి. అందులోకి నేను 5 గ్లాసెస్ వాటర్ వేశాను. కొంచెం గట్టిగా ఉంటుంది. లేదు మీకు ఫ్లోయీ కన్సిస్టెన్సీలో కావాలంటే 6 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు అవన్నీ వేసి కలిపేసుకొని వాటర్లో సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ మనం టేస్ట్ చూసుకొని అది కొంచెం ఉప్పగా ఉందంటే ప్రెషర్ పెట్టేసుకున్నాం అనుకోండి, 3 విజిల్స్కి పొంగల్ ఇలా ఉడికిపోతుంది. ఇక్కడ కావాలంటే మీరు ఇక్కడ కూడా సాల్ట్ కలుపుకోవచ్చు, కానీ ముందుగా వాటర్లోనే వేసామనుకోండి చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. సగం నూనె సగం నెయ్యి. నేనైతే ఇక్కడ ఒక 4 స్పూన్ల నూనె 4 స్పూన్ల నెయ్యి వేశాను. అది హీట్ అవ్వగానే కారానికి తగినన్ని పచ్చిమిర్చి నేను 3 వేశాను. ఇప్పుడు అవి వేగేటప్పుడే జీలకర్ర, మినప్పప్పు, కొంచెం మిరియాలు వేసుకోండి. నేను పాప ఉందని మిరియాల పొడి కూడా వేస్తాను, మిరియాలు తీసి పక్కన పెట్టకుండా. లేదు మీరు మిరియాలు ఒక్కటే వేసుకుంటానంటే ఒట్టి మిరియాలు కూడా వేసేసుకోవచ్చు. కరివేపాకు, గుప్పెడు జీడిపప్పు, కొంచెం ఇంగువ, లాస్ట్లో మిరియాల పొడి. ఇక్కడ మా వారు నన్ను పిలిచేటప్పటికి జీడిపప్పు ఎర్రగా వేడిపోయింది. ఇప్పుడు ఆ తాలింపుని పొంగల్లో కలిపేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. మీరు ట్రై చేసి ఎలా కుదిరింది నాకు కమెంట్